వానాకాలం వచ్చి నెలన్నర కావస్తున్నా కరీంనగర్ జిల్లాలో భారీ వర్షం కురిసింది లేదు, వరద పారింది లేదు. ఇప్పటికీ రైతులు ఆకాశానికి చేతులు పెట్టుకుని ఎదురు చూస్తూనే ఉన్నారు. అప్పుడప్పుడు చిన్నపాటి వానలు పడుతున్నా వాగు పారడం లేదు, చెరువులో చుక్క నీరు చేరడం లేదు. ప్రాజెక్టులు వట్టికుండలా మారిపోయాయి. దీంతో రైతులు ఇంకా పూర్తి స్థాయిలో సాగు చేయక వర్షాల కోసం ఎదురు చూస్తున్నారు. కరీంనగర్ జిల్లాలో అనుకున్న స్థాయిలో వానలు పడటం లేదు. రోజు మేఘాలు రావటం, అంతలోనే మాయమైపోవడంతో రైతులు ప్రజలు ఉసురుమంటున్నారు. ఇవాళ రేపో భారీ వర్షాలు పడతాయని, ముసురు వానలతో చెరువులు, ప్రాజెక్టులు నిండుతాయని ఆశపడుతున్నారు. ఉమ్మడి జిల్లాలోని ఈ వానాకాలం 12,36,251 ఎకరాల్లో అన్ని రకాల పంటలు సాగు చేయాల్సి ఉండగా ఇప్పటివరకు కేవలం 3 లక్షల ఎకరాల్లోనే పంటలు సాగయ్యాయి. వర్షాధారంగా పండే పత్తి విత్తనాలు మొలకెత్తకుండా చాలా చోట్ల భూమిలోనే కీటకాలు తినేశాయి. మొలకెత్తిన వాటిని బతికించుకునేందుకు రైతులు భగీరథ ప్రయత్నాలు చేస్తున్నారు. వాతావరణం సహకరించక ఇప్పుడు నాట్లేసే పరిస్థితి లేదు. శ్రీరాంసాగర్ డ్యాంలో అనుకున్నంత నీరు ఉంటేనే ఇక్కడ మా ఈ జిల్లాకు పంటలు పండుతాయి. అది అనుకూలంగా లేనందున రైతులు బాగా ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చింది. ఇప్పటికైనా వనరులు కరుణిస్తేనే రైతులు బాగుపడే పరిస్థితి ఉన్నది. వర్షాలు లేనందున కంపల్సరీ మనకు శ్రీరాంసాగర్ నుంచి లోయర్ మైనర్ డ్యామ్ నీళ్ళు వస్తేనే పంటలు పండుతాయి. కాలువ ఆదాయ పరిస్థితికి వచ్చింది. వర్షాలు కొడితే ఎవరో బయల వాళ్ళు నీళ్ళు ఇప్పుడు నీళ్ళు వెళ్ళే పరిస్థితి లేదు. బాయిల సూత నీళ్ళు వెళ్తాయి, అంతంత మాత్రం నీళ్ళు వెళ్తానే నార్మల్ వెళ్తానే నీళ్ళు. ఇప్పటి వరకు ఇక నార్మల్ దాట ఒక్క 10 గుంటల మడి సూత దాడిసే పొజిషన్ లేదు మాకు. పత్తలో నీళ్ళు కట్టుకున్నామన్న సూత ఒక్క గుంట వారే పరిస్థితి లేదు. ఇన్ని అప్పుడు ఒడవకుంట వెళ్ళిన బాయిల నీళ్లు ఇప్పటి పరిస్థితికి ఇది. నిజానికి జూన్ మొదటి వారంలోనే తొలకరి పలకరించినా ఆ తర్వాత మళ్లీ కనిపించకుండా పోయాయి. ఇటీవల తేలికపాటి వానలు పడిన చినుకు పడినట్లు నేలను తడిపింది తప్ప భూమిలోకి ఇంకలేదు. దీంతో భూగర్భ జలాలు పడిపోతూనే ఉన్నాయి. ఏప్రిల్లోనే ఎండిపోయిన చెరువులు, ప్రాజెక్టుల్లోకి చుక్క నీరు చేరలేదు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో ప్రధాన ప్రాజెక్టులైన మిడ్ మానేరు, లోయర్ మానేరు డ్యాముల్లోని నీళ్లు కేవలం తాగునీటి అవసరాలకే వినియోగిస్తున్నారు. మానేరు డ్యాంలో ప్రస్తుతం కేవలం 5.28 టీఎంసీల నీరు మాత్రమే ఉంది. ఈ ప్రాజెక్టులోకి నీరు రావాలంటే పైన మిడ్ మానేరు నుంచి గానీ, దిగువన మోయ తుమ్మెద వాగు నుంచి గానీ, లేదంటే శ్రీరాంసాగర్ కాకతీయ కాలువల ద్వారా రావాలి. కానీ వర్షాలు లేక ఈ 3 సోర్స్ల నుంచి డ్యాంలోకి నీరు వచ్చే పరిస్థితి లేదు. మరోవైపు ఉమ్మడి జిల్లాలో 4,000 పైచిలుకు చెరువులు, కుంటలు ఉండగా 10% మినహా దాదాపు అన్ని ఖాళీగానే ఉన్నాయి. ఇప్పుడు అనకాలం ఏంటంటే అందరూ పొలం నారులు పోసుకొని జీలు వాళ్ళకి వర్షాలు ఎక్కువ పడితే నాటేసుకుందామనే ఆలోచన ఉన్నారు రైతు. కానీ పడిన వర్షాలకు ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో రైతున్నాడు. అందుకే ఏం చేయాలో అర్థం కాక అసలు పొలం వేస్తుడా, ఈ నాటేస్తుడా, లేకపోతే ఆరుతడి పంట మొక్కజొన్న కానీ లేకపోతే వేరే ఇతర పంట రకాలు వేసుకుందామన్న ఆలోచనలో ఉన్నాం. వర్షాల కొరకు ఎదురు చూస్తారు. అట్నే చిరుజాలులు పడిపోతున్నాయి. పత్తులకైనా దానికైనా కొంచెం మనకి కానీ నాట్లు మాత్రం వేసుకునే అవకాశం లేదు కదా. ఇంకా ఓ 10 రోజుల కనుక వర్షాలు పడేదంటే ఈ నార్లు పోసిన నాట్లు వేసుకోవచ్చు. అయినా కానీ ఈ దిగుబడి కొంచెం తక్కువనే వస్తుంది. ప్రస్తుతం కురిసిన వర్షాల ఆధారంగా పసుపు, పత్తి, మొక్కజొన్న, పెసర, మినుము, సోయాబీన్, కంది తదితర పంటల్ని విత్తుకోవచ్చని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. నిజానికి రైతులు సాధారణంగా రోహిణి కార్తెలోనే పత్తి విత్తనాలు వేసుకుని వానల కోసం ఎదురు చూస్తారు. కానీ ఈసారి రోహిణిలో పెట్టిన విత్తనాలు సరిగా మొలకెత్తకపోవడంతో చాలా మంది 2 సార్లు విత్తుకోవాల్సి వచ్చింది. అయితే ఈ వానాకాలంలో సాధారణ వర్షపాతం ఉండవచ్చని వాతావరణ శాస్త్రవేత్తలు పేర్కొనటం రైతులకు ఆశలు కలిగిస్తున్నా మున్ముందు కురిసే వర్షాలపైనే పైర్ల సాగు విస్తీర్ణం పూర్తిగా ఆధారపడి ఉంది. ఈ వర్షాలు పడకుండా ఉండడం వల్ల మేము ఈ జీలు కలుపుకొని నారు పోసుకున్న తర్వాత నాటేద్దామంటే ఈ వర్షాలు కరెక్ట్గా పడకపోవడం వలన ఈ అయిపోయింది. ఏదైనా ఆరుతడి పంటలు వేసుకుందామంటే కూడా సమయం లేకుండా పోయింది. ఈల్డింగ్ వచ్చే అవకాశం తక్కువ అనిపిస్తుంది. ఈ వర్షాలు కురిస్తే బాగుంటుందని అనుకుంటాను. పసుపును మొక్కజొన్న సాగు చేశాను. మెరుగు పోయి 15 రోజులు అవుతుంది. అయినా ఇప్పటికీ వర్షాలు పడటం లేదు. సాయంకాలం మొగులు అవుతున్నది కానీ ఉరుములు గాల్పులతోటి మొగులు వెళ్ళిపోతుంది. వర్షం పడడం లేదు. చాలా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. మరోవైపు భూగర్భ జలాల ఆధారంగా వరి నాట్లు పోసుకున్న రైతులు ఇప్పుడు నాట్లు వేసుకుంటున్నారు. కానీ భారీ వర్షాలు కురవక భూగర్భ జలాలు పడిపోతే తమ పరిస్థితి ఏంటన్న ఆందోళన రైతుల్లో కనిపిస్తోంది. మహారాష్ట్ర ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలతో గోదావరికి ఇటీవల కొంత వరద మొదలైంది. కనీసం ఎల్లంపల్లి డ్యాంలోకి నీరు చేరినా
కాళేశ్వరం ఎత్తిపోతల ద్వారా మిడ్ మానేర్లోకి, అక్కడి నుంచి లోయర్ మానేరు, అన్నపూర్ణ రిజర్వాయర్లోకి నీరు తరలించడం ద్వారా చెరువులు నింపుకోవచ్చని ఆశిస్తున్నారు. ఈసారి ఎల్నినో ప్రభావం లేకపోతే ఈ నెల వచ్చే నెల వానలు పడతాయని ఆశపడుతున్నారు రైతులు. వ్యవసాయ శాస్త్రవేత్తలు కూడా ఇంకా పంటలు వేసుకునేందుకు అదను దాటలేదని చెబుతున్నారు. వ్యవసాయ అధికారుల సూచనలతో పంటలు వేసుకోవాలని సూచిస్తున్నారు. వర్షాకాలంలో మనం లేటుగా విత్తుకోవడం వల్ల యాసంగి పంట కూడా లేటుగా రావడం జరుగుతుంది. చివరికి మనకు వడగండ్ల వర్షానికి ఎఫెక్ట్ అయ్యి దిగుబడులు చాలా తగ్గిపోయి రైతు చాలా మటుకు లాస్ అయిపోవడం జరుగుతుంది. అందుకే ఏదున్నా కానీ టైం ప్రకారంలో చేసుకుంటే బాగుంటుంది అన్నది రైతులను కోరడమైనది. పంట వేయడం లేట్ గిట్ట జరగడం అయితే సెప్టెంబర్ కాలంలో వేరుశెనగ వేసుకోవడము, పెసర కానీ, మినుము కానీ, ఆముదం కానీ ఇలాంటి పంటలు వేసుకుంటే సరిపోతుంది. వాతావరణ మార్పుని మనము మార్చలేం కాబట్టి వాతావరణానికి అనుకూలంగా మనం పంటలు సాగు చేయాలి కాబట్టి ప్రస్తుత పరిస్థితి లోపల అనుకూలంగా ఉండేటువంటి పంటలు విత్తుకోవాలి. అటువంటి పంటల లోపల కొంత దిగుబడులు తగ్గే అవకాశం ఉంది కానీ పూర్తిగా తగ్గే అవకాశం లేదు. ఇటువంటి ఆలస్యంగా విత్తినటువంటి పంటల లోపల కొన్ని యాజమాన్య పద్ధతులు పాటిస్తే ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా పంట విత్తుకునే అవకాశం ఉంది. కాబట్టి రాబోయే వర్షాలపైనే ఆశలు పెట్టుకున్న రైతులు ఇంకా సాగు పనులు చేయకుండా ఎదురు చూస్తున్నారు. ఈ వారం 10 రోజుల్లో వానలు కురిస్తే మాత్రం పూర్తి స్థాయిలో పంటలు సాగయ్యే అవకాశం ఉంది.